ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో ఇప్పటికే పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలకు కూడా పాకడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. హైదరాబాద్ లోని షేక్పేట్ ప్రాంతంలో గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో ఆటో బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా అనుమతి లేకుండానే సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిబ్బంది అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అధికారిక విధానాల ప్రకారం బుకింగ్ చేసుకున్న వారికే సిలిండర్లు అందజేస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి గొడవలకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. నగరంలో ఎల్పీజీ సరఫరా విషయంలో అపోహలు వ్యాపించకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలకు కూడా పాకడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. హైదరాబాద్ లోని షేక్పేట్ ప్రాంతంలో గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో ఆటో బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా అనుమతి లేకుండానే సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిబ్బంది అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘటన గురించి దీంతో ఒక్కసారిగా అనుమతి లేకుండానే సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు యత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సిబ్బంది అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అధికారిక విధానాల ప్రకారం బుకింగ్ చేసుకున్న వారికి సిలిండర్లు అందజేస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి గొడవకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. నగరంలో ఎల్పీజీ సరఫరా విషయంలో అపోహలు వ్యాపించకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.